స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రంపై మరోసారి ఒత్తిడి పెంచేందుకు సిద్ధపడుతున్నాయి కార్మిక సంఘాలు. స్టీల్ ప్లాంట్ కు రా మెటీరియల్ కొరతతో షట్డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మెయింటెనెన్స్ లోపం కారణంగా ఒకసారి సమస్య తలెత్తితే భయంకరమైన విషవాయువులు బయటకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ ను రక్షించుకోవడం కోసం మరోసారి పోరాటానికి సిద్ధపడుతున్నారు. ఈ నెల 22న సీఎండీ కార్యాలయం ముట్టడితో ప్రారంభించి అమీతుమీ తేల్చేస్తామంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఉక్కు పోరాటంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పరిరక్షణ కోసం పొలిటికల్ లాబియింగ్ ద్వారానే సాధ్యమవుతుందని మొదటి నుంచి చెప్తున్న పోరాట కమిటీ మరోసారి రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యక్ష పోరాటానికి సన్నద్దమవుతోంది. ఈ నెల 22న సీఎండీ కార్యాలయం ముట్టడితో పాటు ప్రారంభించి దశల వారీగా తమ ఆందోళనను విస్తృతం చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని చెప్తూనే మరోవైపు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తోంది. ఇది కుట్రలో భాగమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. సార్, ఈరోజు మీ ఆందోళన ఏ విధంగా ఉండబోతోంది? మీరు ఇస్తున్న షెడ్యూల్ కానీ లేకపోతే మీరు చేస్తున్న పొలిటికల్ లాబింగ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కానీ ఏ విధంగా కొనసాగబోతున్నాయి? గత 1270 రోజులుగా కేంద్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అందరికీ కూడా ఫ్లోర్ లీడర్లందరికీ అన్ని రాజకీయ పార్టీలు కూడా చేతులెత్తి దండం పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అనేక నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేశాం. 900 కోట్లు నికర లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ ఈవేళ 4500 కోట్లు నష్టాలు తీసుకునెట్టి అసలు లెగలేని పరిస్థితి తీసుకొచ్చి కేవలం 85% పూర్తిగా ఆపేసి 15% మాత్రం పొగొచ్చేటట్టు చేసిన పరిస్థితి అనమాట. విషవాయులతో నిండిన కంపెనీ, రా మెటీరియల్ లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. భద్రత లోపాలతో ఏదన్నా జరగకూడదు, జరిగితే వేల మంది గాజు ఒక వరకు కూడా తుడిచిపెట్టిపోయే పరిస్థితి ఉంటుంది. కేంద్ర మంత్రి ప్రకటించిన తర్వాత కూడా ఇంత దయనీయమైన పరిస్థితులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు దాపురిస్తున్నాయని మీరు అనుకుంటా ఉన్నారు? ఇది ఒక కుట్ర. ఎందుకంటే యాజమాన్యం వైఫల్యం. ఈ యాజమాన్యం ఇక్కడ ఉన్న విషయాలను కేంద్ర ప్రభుత్వం అది పెద్దల దృష్టికి తీసుకెళ్లకపోవడం, అక్కడ ఉన్న అధికారులకి ఈ కర్మాగారం పట్ల అవగాహన లేకపోవడం, కర్మాగారంలో జరుగుతున్నటువంటి ఉత్పత్తి ప్రక్రియల్లో వారికి ఏమాత్రం కాకుండా అవగాహన లేకపోవడం, ఆ పేపర్ మీద లాభాలు నష్టాలు చూడడం తప్ప బ్యూరోక్రసీకి ఇక్కడ పడుతున్న బాధలేంటి, ఇక్కడ ఒకసారి డ్యూటీలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తారో వెళ్ళలేని పరిస్థితుల్లో కార్మిక వర్గం కానీ అధికారులు కానీ కాంట్రాక్ట్ కానీ కష్టించి పనిచేస్తున్నారు. మ్యాన్ పవర్ లేకపోయినా 2019 నుంచి యథేచ్ఛగా మరి రిక్రూట్మెంట్ లేదు, ఉన్న రిటైర్మెంట్లు అయిపోతున్నా ఒక మనిషి ఒక నలుగురు చేయవలసిన పని కూడా పనిభారం మోసి చేస్తున్నప్పుడు పడుతున్న కష్టాలన్నీ కూడా వాళ్ళకేం కాకుండా ఇది ఒక కుట్రలో భాగంగానే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేయాలని చెప్పి నిర్ణయం. ఎటువంటి దీనికైనా సరే వెనుకాడేది లేదు. ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఉండాలి. నిర్వాహకులు త్యాగ ఫలితంగా వచ్చింది, ఎంతో మంది ప్రాణ త్యాగ ఫలితంగా వచ్చింది. ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటాం. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఈ నెల 22 నుంచి మీరు చేయబోయే పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? నెల 22వ తారీఖున సీఎండీ ఆఫీస్ని అడ్మిన్ బిల్డింగ్ని ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 1st వీక్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. దీని మీద ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలకి జిందాల్ కానీ, పోస్కో కానీ, మెట్టల్ కానీ, ఆదాని కానీ దీని మీద కన్నేశారు. వాళ్ళ ప్రెజర్ని వాళ్ళ ఒత్తిడి వల్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏదో కుట్రపూరితంగా అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పి దురుద్దేశంగా చేస్తున్నారని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. సౌత్ ఏషియాలోనే పెద్ద ఇండస్ట్రీగా ఉన్న విశాఖపట్నం ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను దశల వారీగా మూసివేసే ఆలోచన కుట్రలో భాగంగానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆందోళన కార్మిక వర్గాల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలోనే దశల వారీగా మరోసారి ఉద్యమాన్ని విస్తృతం చేయాలని కూడా నిర్ణయించిన పరిస్థితి. ఈ నెల 22 నుంచి దశల వారీగా తమ ఆందోళన కొనసాగిస్తామని కూడా కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కెమెరామెన్ సురేష్, రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.